సార్ నమస్తే అండి. ఏం పేరు? రాజేశ్వర్. రాజేశ్వర్ గారు ఇక్కడ లోకలేనా సార్? లోకలే. ఓకే. ఏది మన రెహమత్ నగర్. రెహమత్ ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ. గురుగారు ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తే 5 పార్టీలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏదో పవన్ కళ్యాణ్ కూడా మొన్న అనౌన్స్ చేశాడు జిహెచ్ఎంసీలో మేము కూడా పోటీ చేస్తామని. అలాగే కవిత గారు కూడా టీఆర్ఎస్ నుంచి ఆమె కూడా ట్రై చేస్తూ ఉంది. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మరి ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. ఇక ఇక్కడ మన నవీన్ యాదవ్ గారు ఉన్నారు, మనకు ఇక్కడ లోకల్ ఆయన ఆయన మన ఏ సమస్య ఉన్నా పోయినా ఆయన పరిష్కరిస్తాడు. ఓకే, మీకు టచ్లో ఉన్నాడు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే టచ్ లేదండి, మా ఇంటి పక్కకే ఎప్పుడు పోయినా టచ్లో ఉంటాడు. ఎప్పుడు అర్ధరాత్రి అందరికి ఉంటాడు. ఈ ఏరియాలో మొత్తం ఆయనే కదా, ఏమున్నది ఆయన వాళ్ళ నాన్ననే వాళ్ళు ఉన్నారా. వాళ్ళ దగ్గర మాకు ఏ సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికే పోతాము. అన్న ఇది ఉందంటే సరే నేను వస్తున్నా పదా అంటారు. అది మరి గతంలో మరి గోపీనాథ్ గారు చేశారు కదా గతంలో. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కదా సార్, దాన్ని కల్పించుకోవాలి చేసినా. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిస్తారు. మళ్ళీ కాంగ్రెస్. మరి బీజేపీకి ఏం అవకాశం ఉండదు గురుగారు? బీజేపీకి అంత అవకాశం ఏం లేదు సార్. ఇక్కడ లీడర్లు బాగాలేరు, బీజేపీ ఎవరు లేరు స్టాండర్డ్. ఇక నవీన్ యాదవ్ ఉన్నంత వరకు ఆయననే అనుకోండి. సేమ్ ఎందుకు అడుగుతానంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లున్నారో ఆయన అట్లుంటాడు అంతే. వేరే ఏం గారితో పోల్చారంటే అంత బాగా చేస్తాడు. మరి చేస్తాడు, చేయకపోతే చేస్తాడు ఆయన. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బాబాయ్, ఇప్పుడు మరి 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. సో ఈసారి తెలంగాణలో కూడా కోరుకుంటుంది ఒకసారి రావాలని, అంటే ప్రజలు ఆశీర్వదిస్తే అనుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఏది కావాలంటే దాన్ని కోటేసుకుంటారు అంతే తప్ప రాష్ట్రం మొత్తము బీజేపీ రావాలి, రాష్ట్రం మొత్తం రావాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే కాంగ్రెసే. ఇక నెక్స్ట్ కూడా నవీన్ యాదవ్ ఉంటాడు అనుకోండి. ఇక్కడ పార్టీ ఏదైనా రాని ఆయన ఇండిపెండెంట్ నిలబడ్డా మళ్ళీ ఆయన గెలిపారు. సేమ్ పీజేఆర్ గారు ఎట్లున్నారో ఆయన అట్లా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చిన్న పాండబ్బ ఓపెనింగ్ కన్నా రమ్మంటే వస్తాడు. చాయ్ బండి ఉన్నా వస్తాడు. గరీబోళ్ళకే మద్దతు ఆయన ఒకటే అంటాడు, గరీబోళ్ళకి చూసుకోవాలి రాబాయ్ మీరు. గరీబోళ్ళతోనే మీరు మంచి టచ్లో ఉంటారు, వాళ్ళతోనే మనకి ఇది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న గరీబోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అన్న ఇట్లా సిరిసలామన్న పోయినాం అనుకో, పెళ్లి ఉందంటే పెళ్లి మొత్తం ఆయనే చేస్తాడు. ఈ ఎన్నో చేసిండు. మరి గొప్పతల్లో చెప్పారు కానీ ఆయన అది చేసిండు, ఇది చేసిండు, రౌడీ చేసిండు అది అని అంటారు. అది చాలా తప్పు. రాజకీయంగా వాళ్ళు ఎన్నో విమర్శిస్తారు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి ఉన్నాం మేము ఈడనే. విన్నావా, ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చినాడే. విన్నావా, లేకపోతే అది ఇది కానీ ఎక్కడన్నా గరీబుని ఒక్క దెబ్బ కొట్టిందేమో అడగండి ఎవరికైనా. మంచి వ్యక్తి కాబట్టి గెలిచాడు. మరి మంచి వ్యక్తి కాబట్టి ఎప్పటి నుండో గెలిపిద్దాం అనుకున్నాం కానీ ఇక ఆయన రూలింగ్ పార్టీ లేదు కాబట్టి అట్లా కొంతమంది ఇది చేసిండ్రు. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు నేను కోరుకునే అది పీజీఆర్ లాగా ఈయన ఉండాలి కంపల్సరీ ఈ ఏరియాకు ఉండాలి. మీ వ్యక్తిగత విషయం. ఆయన కూడా చెప్పుకున్నాడు ఈ నా ఇల్లు అని. మరి మేము పోయినా మాకు కూడా పరిష్కారం చేస్తాడు ఆయన. అదే కావాలన్నా. ఇప్పుడు ఆయన పెద్దోడు ఏది పోయినా ఏమన్నాడు, ముందు పోయి అన్నం తినిపోరా పోయి ఆఫీస్లో అంటాడు. ఇప్పుడు అడిగిపోయినా ఏం చెప్పు బాప అంటాడు. అన్న ఈ సంఘటన సరే ముందు అన్నం తినిపో అంటాడు. అది అంత గొప్ప ఉండాలి మరా. సరే బాబాయ్, మరి ఇప్పుడు సరే మరి 3 పార్టీలు బీఆర్ఎస్కి అవకాశం ఉండదంటే ఇక్కడ? బీఆర్ఎస్కి ఏమో సరే ఇప్పుడైతే రూలింగ్లో ఉంది. ఏ పార్టీ అయినా కానీ నవీన్ యాదవ్ కంపల్సరీ ఉంటాడు. సరే, ఓకే, రైట్. మీ అభిప్రాయం అది. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు సీట్లు కూడా పెరుగుతుంది. ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు కూడా పెరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ వస్తుంది పక్కా. పక్కా కాంగ్రెస్. మేము ఇక్కడ స్థానికులం. మేము దాదాపు ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా చిన్నగా అంబాడుతుంది. అప్పటి నుండి మేము ఉన్నాము, వాళ్ళ ఇంటికి పోతాం వస్తాం అంత టచ్లో అంతే. మరి ఇప్పుడు వాళ్ళ నవీన్ యాదవ్ వాళ్ళ మేనమామ చిన్న యాదగిరి యాదవ్ నా క్లాస్మేటే. చిన్నప్పటి నుండి ఉంటాం కదా. అది వాళ్ళ. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, ఏది మన ఓట్లు దొంగ ఓట్లు. మీ అభిప్రాయం ఏంటి బాబాయ్ దాని మీద? ఇప్పుడు అది చేసేది కరెక్టే. అది ఎందుకంటే మంచిదే. మరి ఇప్పుడు ఊళ్ళో కూడా ఓటు ఉంటుంది. ఈడ ఓటు వేస్తాడు, తుడుచుకుంటూ ఆడబోయి వస్తాడు. అది కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇది ఇప్పుడు కిరాయి కుండోళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ నుండి వేరే చోటికి మారుతారు. అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది గవర్నమెంట్ కి సంబంధించి అధికారులు పక్కా ప్లాన్ చేసుకోవాలి. ఓట్లు ఇప్పుడు మన ఓటు నాకు రాలేదని, ఇప్పుడు మొన్న మా ఇంట్లో రాలేదు 3 ఆయన చెప్పిన వార్డు మెంబర్గా అక్కడ వెళ్ళండి. ఏ స్కూల్ అంటే ఇక్కడ కుమార్ స్కూల్ వేసినాం. సరే అక్కడ పోతే మీకు ఇస్తారని చెప్పిన పోతే తెచ్చుకుంటాం. అది కానీ నవీన్ యాదవ్ ఉంటేనే ఈ ఏరియాకు బాగుంటుంది. అది పక్కా. సమస్యలు ఉన్నాయి మీకు?
సమస్య మొన్నటి వరకు కొద్దిగా డ్రైనేజ్ లైన్ ఉండే వచ్చి చేపించేసాడు మొత్తం. ఏ సమస్య ఉన్నా పోతాము 4 రోజులు లేట్ అయినా చేపిస్తాడు. అది వాటర్ తాగే వాటర్ బాగా వస్తుంది. వస్తుంది. కానీ ఇప్పుడు వర్షాకాలం లేదు కదా సార్, వాటర్ కూడా కొద్దిగా సన్నగా వదులుతుండు. నా అందరు కలిసిపోయి చెప్తే ఆయన కూడా చేస్తాడు. అది మరి ఇప్పుడు కవిత పరిస్థితి ఎలా ఉండబోతుంది బాబాయ్? కవిత గురించి మాకేం అడగటండి సార్, ఢిల్లీలో అడగాలి. కవిత గురించి ఢిల్లీలో అడగాలంట. ఢిల్లీలో అడగాలి. మరి పవన్ కళ్యాణ్ గురించి ఆయన అక్కడ ఆంధ్రలో అడగాలి. ఇక్కడ వద్దు. మన ఏరియా మనిషి గురించి మాకు అడగండి, మేము చెప్తాము. మొత్తానికి అయితే కాంగ్రెస్ పక్క అంటాం. పక్క కాంగ్రెస్ పక్క అని కాదు, ఈ ఏరియాలో మాత్రం నవీన్ యాదవ్ పక్క. ఆయన నవీన్ యాదవ్ చూసి రేపొద్దున్న జీహెచ్ఎంసీలో కూడా కార్పొరేటర్లు గెలిపిస్తాం పక్క 100%. వెంగళరావు నగర్ కానీ రహమత్ నగర్ కానీ, రహమత్ నగర్ దీన్ని రెండు అక్కడ కూడా అదే పక్క. ఈ ఏరియా మాత్రం ఆయననే. ఇప్పుడు మనం ఎప్పుడు పోయినా కానీ ఆదుకుంటాడు. ఏంది సమస్య అని అడుగుతాడు. ఇప్పుడు కొంతమంది ఇంటికి పోతే పీజీఆర్ కూడా ఇంటికి పోతే అరే ఎవరు వచ్చారు, పలానా రహమత్ నగర్కి వెళ్ళి వచ్చాడు, పాండవ రాజా అని వచ్చాడు. పాండవ రాజా అని కుసుమని చెప్పాడు. ఏంటంటే అన్న ఇగో జర డబ్బా ఓపెన్ చేయాలి. రైట్. నాది కూడా పాన్ షాపు శ్రీశైలం అన్న, ఇది 1996 96 11/8 ఓపెన్ చేసిన ఆ ఫోటోలు నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. అది తీసుకో అన్న, ఇది సంగతి. అట్లా పీజీఆర్ కూడా వస్తుండే, ఇప్పుడు అన్న కూడా వస్తాడు, ఈ నవీన్ అన్న కూడా వస్తాడు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ, సూపర్.